ఈ వీడియోలో మనం చూడండి, భరోసాను బరికేశారంట. భరోసా అంటే ఏంటండి? అదే అండి, మన రైతులకి ఇచ్చే రైతు భరోసా అండి. దాని మీద ఈ వీడియోలో మాట్లాడదాం. ఓకే, ఒకసారి దాని మీద వచ్చిన ఆర్టికల్ చూడండి. ఇది జగన్ రైతు భరోసా. ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో రైతు కమతాలు 80 లక్షలు, రైతు కుటుంబాలు 58 లక్షలు. ఒక్క కుటుంబానికి ఇస్తామని చెప్పింది ₹50,000. హామీ ప్రకారం ఇవ్వాల్సింది 29,000 కోట్లు. మరి పథకం వర్తించిన కుటుంబాలు సగటున 51.12 లక్షలు. 5 ఏళ్లలో వచ్చింది ఏడాదికి 4,000 కోట్లు, అంటే 19,170 కోట్లు. ఎగ్గొట్టింది 9,830 కోట్లు. మరి ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారండి, చూద్దాం. జగన్ వచ్చాకే వ్యవసాయం మొదలైనట్టు కలరింగ్. గతంలో రాష్ట్రంలో వ్యవసాయం లేదని, తాము వచ్చాకే ఆంధ్రప్రదేశ్లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలుపెట్టినట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకే ఏర్పాటు చేసి రైతులకు చేయి పట్టుకొని నడిపిస్తున్నామంటూ అదే పనిగా బకాలుదుతోంది. ఆర్బీకేలో 7,000 మంది పైగా సిబ్బంది కొరత ఉంది. వాటికి భవనాలు లేవు, మౌలిక వసతులు లేక సిబ్బంది అల్లాడుతున్నారు. రైతులకు చేతోడు వాడుగా ఉంటూ సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత వారిది. అయితే వ్యవసాయంలో కీలకమైన విస్తరణను గాలికి వదిలేశారు. అక్కడ వారి చేత ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మిస్తున్నారు. నిధుల విడుదలలో కొత్త ఎత్తుగడ. ఏ ప్రభుత్వమైనా పంట బీమా, సున్నా వడ్డీ రాయితీలను పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. కానీ తరచూ వాటి కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు. వైకాపా పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది. పథకాల నిధులను విడుదల చేసే క్రమంలో కార్యక్రమం పేట ఏడాదికోసారి హంగామా చేస్తున్నారు. రైతులకు కలిగే మేలు పావలా అయితే ప్రచారం మాత్రం ముప్పావలా తీరున ఉంటుంది. తెదేపా హయాంలో 50,000 రుణాలకు ఒకేసారి మాఫీ. తెదేపా హయాంలో రుణమాఫీ అమలులో భాగంగా రైతులకు 15,148 కోట్లు ఇచ్చారు. ₹50,000 లోపు ఉన్న లక్షల మంది పంట రుణాలను ఒకేసారి రద్దు చేశారు. 2.23 లక్షల మంది ఉద్యాన రైతులు ఎకరాకు ₹10,000 చొప్పున ఒకేసారి ₹50,000 వరకు రుణాన్ని రద్దు చేశారు. దీనికి ₹385 కోట్లు ఇచ్చారు. అన్నదాత సుఖీభావ కింద 2018-19లో ₹2,000 కోట్లను రైతు ఖాతాల్లో జమ చేశారు. ఏడాదికి ₹80 కోట్ల విలువైన సూక్ష్మ పోషకాలు అందించారు. ఏడాదికి ₹80 కోట్ల విలువైన సూక్ష్మ పోషకాలు అందించారు. దీంతో రైతు దిగుబడులు పెరిగాయని, అదనపు ఆదాయం లభించిందని అధ్యయనాల్లో వెల్లడైంది. జగన్ వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారంట. వ్యక్తిగత యాంత్రీకరణ కింద ట్రాక్టర్లను, పిచికారీ యంత్రాలను, ఇతర వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై ఇచ్చారు. వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతింటున్నా టార్లీలను కూడా ఇవ్వకుండా వైకాపా సర్కార్ కళ్ళు మూసుకుంది. రైతులను వానలు, వరదల్లో వదిలేసింది. గతంలో సున్నా వడ్డీతో పాటు పావలా వడ్డీ పథకాలు అమలు చేశారు. మరి ఇక్కడ ఒక బొమ్మ అయితే గీశారు, చూడండి. మరి ఏ విధంగా ఉందో బొమ్మ. ఆర్టిస్టులు ఎంతైనా ఆర్టిస్ట్ అండి. ఆయన చెప్పే మరో పచ్చి అబద్ధం ఏంటో తెలుసా? రైతు భరోసా రూపంలో వైకాపా సర్కారు ఇచ్చేది ₹7,500. మొత్తం అన్నదాతల ఖర్చులన్నీ తీరిపోతాయట. అందుకే పంట నష్టపోయినా వారికి వచ్చే ఇబ్బంది ఏముంటుందని అన్నదాతలను చులకన చేసి మాట్లాడడము ఆయనకే చెల్లుతుందేమో. అది చాలదన్నట్లు రైతులు అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో 80% తామే భరిస్తామంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అధికారం కోసం ఇలా పచ్చి అబద్ధాలు చెప్పాలా? ₹7,500 పెట్టుబడితో ఎన్ని ఎకరాలు సాగవుతుంది? కొన్ని పథకాలు ఎత్తేసి మరికొన్ని కుదించి చూద్దాం. టీడీపీ ఏమి ఇచ్చారో, టీడీపీ ప్రభుత్వం ఏమిచ్చిందో, వైకాపా ప్రభుత్వం ఏమిచ్చిందో ఒకసారి చూద్దాం. తెదేపా, వైకాపా. ఇది ఆరెంజ్ కలర్లో ఉన్నది తెదేపా ఇచ్చిందండి. మరి బ్లూ కలర్లో ఉన్నది వైకాపా ఇచ్చింది. ఒకసారి చూద్దామండి. ₹1,800 కోట్లు యాంత్రీకరణ, వ్యక్తీకరణ తెదేపా ప్రభుత్వం ఇచ్చింది. మరి వైకాపా ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు. మరి సూక్ష్మ సేద్యంలో 18.59 లక్షల ఎకరాలు ఇచ్చారు.
తెలుగు ప్రభుత్వం ఇస్తే 4.39 లక్షల ఎకరాలు పైగా ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా ఉద్యాన పంటలు సాగు ప్రోత్సాహం ₹4,000 కోట్లు తెలుగు ప్రభుత్వం ఇస్తే వైకాపా ప్రభుత్వం మాత్రం ₹1,200 కోట్లు మాత్రం ఇచ్చారు. సూక్ష్మ పోషకాలు ఏడాదికి ₹30 కోట్లు వైకాపా ప్రభుత్వం తెజపా ప్రభుత్వం ఇస్తే వైకాపా ప్రభుత్వం మాత్రం ఏమీ ఇవ్వలేదు. రైతు బంధు రుణాలు ఏడాదికి ₹50,000 కోట్లు తెజపా ప్రభుత్వం ఇస్తే వైకాపా మాత్రం అమలే లేదు. ఇది మరి ఇక్కడ ఇంకో చూడండి. రైతు బంధు కింద తెలంగాణలో ఏడాదికి ఇస్తుంది ₹10,000. అంటే విజయకారులుంటే ₹50,000, 5 ఎకరాలు ఉంటే ₹50,000. అంటే 5 ఏళ్లలో ఒక్క రైతుకు అందింది కనీసం ₹2.50 లక్షలు. రైతు భరోసా కింద ఏపీలో ఒక్క రైతు కుటుంబానికి ఏడాదికి ఇచ్చింది ₹7,500. 5 ఎకరాలున్నా వచ్చింది ₹7,500 మాత్రమే. అంటే 5 ఏళ్లలో అందింది ₹37,500 మాత్రమే. రెండిటిలో ఏది గొప్ప? జగన్ మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేస్తున్నామంటారు. చెప్పింది అబద్ధమే అని తెలిసినా దాన్ని పదే పల్లె వేయటం ద్వారా రైతులను నమ్మించడంలో ఆయన ఎంత నేర్పరో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదు. మరి ఈ విధంగా ఉంటే మరి వీళ్ళు ఈ 2024 హామీల్లో మాత్రం వైకాపా ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఈ 13,500ను 16,500గా ఇస్తామని చెప్పారు. అదే టీడీపీ కానీ అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామన్నారు. ఆలోచించండి రైతన్నలారా. 20,000 కావాలంటే జగన్ ప్రభుత్వం కోటేయండి. 16,000 చనిపోతాయి అనుకుంటే వైకాపా ప్రభుత్వం కోటేయండి. ఆలోచన మీది, ఓటు మీది, గెలిపించేది మీది. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.